నీ ఆటలు సాగవు. ప్రజలు బాగా తెలుసుకున్నారు. 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన బాధలన్నీ చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం ఉంది. నువ్వు ఇక మీదట మీరు ఇంటర్నల్ గా మొన్న వైజాగ్ లో మీ పార్టీ ఏం డిస్కస్ చేసుకునేది కూడా మాకందరికి తెలుసు. అవన్నీ కూడా ప్రజలకు వివరంగా చెప్తాం. ఎక్కడ కూడా మీ ఆటలు సాగనివ్వము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుంది. నిన్న మొత్తం వాళ్ళ ఛానల్స్ లో ఏం వేసుకుంటున్నారు, అహో అహో జనం విపరీతంగా వచ్చేశారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చూపించారు. మేము ఇక్కడ డ్రోన్ పెట్టి తీపిచ్చాం. ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. మీరు మీ టీవీలో ఏ విధంగా వేసుకున్నారు అంది, ఏ విధంగా వేసుకున్నారు చూడండి. దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ జనం కాదు, ఇక్కడ మా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఈ మాదిరి ఆర్గనైజ్ చేసుకుంటారు. మీకు అందరికీ కూడా ఈ కాపీలు పంపిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగాలో ఆలోచించాలి. కానీ నువ్వు అనుకున్న ప్రకారం, ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు, ముఖ్యమంత్రి అయ్యి రాజకీయాల్లోకి వచ్చినా కూడా నీ పద్ధతి మారలా. ఏ విధంగా దోచుకోవాలి, ఏమన్నా పీపీపీ అంటే క్రిప్టో అనుకున్నావా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు? అలా కాదు ఈ ప్రభుత్వం. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఆయన ఆశీస్సులతో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. రేపు 16వ తారీఖు కూడా ప్రధానమంత్రి గారు మళ్లీ కర్నూలు జిల్లాకు వస్తున్నారు. అంటే ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరంలో 3-4 సార్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కు కానీ, ఇక్కడ సంక్షేమానికి కానీ, ఇక్కడ జరిగే అభివృద్ధి పనులకు కానీ ఆయన శంకుస్థాపన చేయడం, ఆయన సహకారం ఉంది. ఇక మీదట ఇలాంటి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తావు, ఇక్కడికి వచ్చి ఏదో ఒక అగ్గులు లెక్కిసేస్తే కాలిపోతుంది అనుకున్నాం. కాలిపోదు. మేమంతా ఉన్నాం ఇక్కడ. మేము ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు. బాగా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు. ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే తప్పితే నువ్వు అనుకునే కుయుక్తులన్నీ, నువ్వు చేసే ప్లాన్లన్నీ కూడా ఏమాత్రం చెల్లవని చెప్పేసి తెలియజేస్తుంది. ఆ పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి ఉండించావా? 2,59,900 కోట్ల అప్పు నుంచి దాదాపు 10 లక్షల వరకు తీసుకుపోయి ఈరోజు సంవత్సరానికి 1,00,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చాయి. దాని ఏ విధంగా ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గించారు. అప్పుడు ఎక్కడ అప్పు దొరికితే 10%, 11%, 11.5% ఇచ్చి తెచ్చుకున్నారు. ఇప్పుడు దాని 7%, 8% తగ్గించుకునే కార్యక్రమంలో చేస్తున్నారు. లో కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ విధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇప్పుడు నేషనల్ హైవేస్ అంతా కూడా పీపీపీలో పిలుస్తున్నారు. అంటే అది వాళ్ళకైనా 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ పాత్ర కొంత, ప్రైవేట్ పాత్ర. ఇప్పుడు ఎయిర్పోర్టు మనకు భోగాపురంలో పీపీపీలో కదా పిలిచింది. ఢిల్లీ ఎయిర్పోర్టు, బాంబే ఎయిర్పోర్టు పీపీపీలో కదా పిలిచింది. ఎన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పీపీపీలో పిలుస్తున్నారు భారతదేశంలో. డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా పీపీపీలో చేస్తున్నారు. ఇది మెరుగైన ప్రభుత్వం, మెరుగైన మెడికల్ విద్యా విధానంలో మార్పులు తీసుకొని రావడానికి కారణం ఈ కాలేజీలో ఆ విధంగానే ఎందుకు చేయాల? ఈ మెడికల్ కాలేజీ టెండర్లు అన్ని ఒకసారి టెండర్లు పిలిచేసి నాబార్డు నుంచి లోన్ తెచ్చుకొని ఆ డబ్బులు డైవర్ట్ చేసి ఆ లోన్ తెచ్చుకున్న డబ్బులు నువ్వు టెండర్ల ద్వారా కమిషన్లు తీసుకొని ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే కొంచెమన్నా ఇవన్నీ కూడా మనం మాట్లాడితే దానికి కౌంటర్గా ఇవన్నీ రికార్డు తీసుకొని వచ్చి చెప్తారని చెప్పేసి
చెప్పడము మాకు తెలియదా? అయినా కూడా నువ్వు నిన్న స్పీకర్ గారి మాట్లాడు. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎప్పుడు మంత్రి అయ్యాడు? దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక మచ్చలేని వ్యక్తి. ఆయన గురించి నువ్వు మాట్లాడతావు. నీకు ఆయన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే ఆయన చైర్లో ఉన్నప్పుడు ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళు చాలు, అక్కడ మాట్లాడు. ఆయన చైర్లో ఉన్నప్పుడు నీకు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ పైన చిత్తశుద్ధి ఉంటే, ఈ మెడికల్ కాలేజీ పైన చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు స్పెషల్ గా అసెంబ్లీని పెట్టమని చెప్పేసి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకంతా కూడా నిజాలు తెలుస్తాయి. నువ్వు చెప్పేది వాస్తవమా, నువ్వు చెప్పేది నిజమా, ఇవన్నీ వివరించు. దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వము, స్పీకర్ గారు ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానంలో నువ్వేమి చేశావు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని పైన డిబేట్ పెడదామా? పోయిన నీ 5 సంవత్సరాల కాలంలో విద్యా విధానం ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది, 14-19లో ఏ విధంగా ఉండిందో ఒకసారి డిబేట్ పెట్టడానికి రెడీగా. ఏ సబ్జెక్టులో డిబేట్ పెడదాం? ఫైనాన్స్ పైన పెడదామా, ఇరిగేషన్ పైన పెడదామా? ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు చెప్పు, అసెంబ్లీలో మాట్లాడు. నీ ప్రజల తరపున అసెంబ్లీని ఫేస్ చేయలేని ప్రతిపక్ష నాయకుడిని మనం ఈ దేశంలో ఎక్కడైనా చూసామా? కరుణానిధి ఒక్కడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేడా? అసెంబ్లీ ఫేస్ చేయలేదా? నీకు అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు అతను వెళ్తే 5 సంవత్సరాల్లో అతను చేసిన అవినీతి, అతను చేసిన అక్రమాలు బయటికి వస్తాయి. అది చెప్పుకోలేక, ఫేస్ చేయలేక అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇది వాస్తవం. ప్రజలకంతా తెలియదనుకుంటారా? నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళలేదు అంటే ప్రతిపక్ష హోదా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అది ఈ రాష్ట్రం చేసుకునే స్థితి. ఏం చెప్పాలి? ఒక్కరోజు అసెంబ్లీకి పోయి అయ్యన్న పాత్ర దగ్గర నువ్వు ఫేస్ చేస్తే నీకు సెల్యూట్ చేస్తావు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పేద ప్రజల విద్యార్థులు విద్య కోసం కొంత అమౌంట్ ఖర్చు పెట్టలేరా అనేసి వాళ్ళ వాదన. ఖర్చు ప్రైవేట్ పనులు ఎందుకు చేయటం? అమరావతిలో దట్ ఈస్ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఇక్కడ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి. ఈ పీపీపీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి? మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయి డాక్టర్ కావాలన్నా, లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలి. నువ్వెందుకు చేయలేదు? నువ్వే కదా స్టార్ట్ చేశావు, నువ్వు కంప్లీట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతిలో రెడీ అయిపోతే స్టూడెంట్స్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే ఉద్దేశంతో పీపీపీ ఏ సబ్జెక్ట్ లేదు. ఇంకా దేని గురించి అతను చేయాలి? ఇది ఒకటి తీసుకున్నాడు, పప్పులో కాలేసినట్లేదు. వివరంగా అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడానికి నీకు ధైర్యం ఉందా? నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడ, ఏ సబ్జెక్ట్ లో నీకు నాలెడ్జ్ ఉందో చెప్పు. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడినా ఏ పేపర్ కూడా చూడలే. నువ్వు పేపర్ లేకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడు చూద్దాం. నువ్వు పేపర్ చూడకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడు. సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా? ఎంతసేపు డబ్బు 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 ఎందుకు? సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా? ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందా అనేది తెలుసుకోవాలి.
సబ్జెక్ట్ లేదు. ఎవడన్నా ఒక ఆఫీసర్ పై బ్రీఫ్